ఇవాళ 2025 కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టినాం కదా. మరి మా పీతర్ పైల్వాన్ నిన్న 31st దావత అని పీకల దాకా దాగి ఏడమన్నాడో ఎటు పోయిండో కానీ పీలోనైతే పిలుద్దాం. సీను ఓరి సీను గక్కడ కూర్చొనేమో రాస్తాండు కదా. ప్రియమైన పెద్ద సార్కు అబ్బా జసేపు నన్ను డిస్టర్బ్ చేయకు మామ ప్లీజ్. ఏందిరా కాగితంలేమో రాస్తాన్నావు, నిన్న దాగింది దిగలేదా? ఆఫీస్కి రానని సెలవు పత్రం రాస్తాన్నావా ఏంది పెద్ద సార్కు? శిశి నీకు ఏమున్నా తాగుడు మీనే దాస తప్ప ఇంకో పనే లేదు నీకు. అబ్బో సంసారి పుక్కిడికత్తే పినాయిలు కూడా గొంతుకిలకు వచ్చేదాకా తాగుతావు, నువ్వు నన్ను అంటున్నావారా? మరి ఆ పేపర్లు ఏం రాస్తావు చెప్పు. ఏమా పెద్ద సార్కు ఉత్తరం రాస్తున్నామా? అబ్బో పెద్ద పనే ముందటేసుకున్నారు. ఇంతకు మీ పెద్ద సార్కి ఏమని రాస్తాన్నావు ఉత్తరం? మా సార్ను జాతిపిత అనుకునేది మామ నేను, కానీ మా సారు ప్రవర్తన చూస్తుంటే రాను రాను బయట తలెత్తుకొని తిరగలేకపోతున్నా నేను. అబ్బా ఇజ్జత్ బాగానే అవుతుందిరు. సిగ్గు లేదే జీడి కింద అంచే ఒళ్ళంతా నల్లగున్నా నాకేం సిగ్గు అన్నదట. గట్లున్నది నీ కథ. అబ్బా మామ సచ్చిన పాముని ఇంకా చంపకే మామ. లేకుంటే ఏంద్రా మరి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిండు మీ పెద్ద సారు. ఇప్పుడేమో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకునిగా కూడా గాయనే ఉండే. ఏ ప్రధానమంత్రి అయితే అధికారంలో ఉండగా తెలంగాణ వచ్చిందో గా ప్రధానమంత్రి కాలం చేస్తే గా సారుకు నివాళులు అర్పించేందుకు 3 రోజుల కిందట అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తే కూడా గా అసెంబ్లీకి వచ్చి సారుకు నివాళులు అర్పించలేదంటే ఎంత అహంకారం రా మీ పెద్ద సార్కు. అందుకే మామ నా కూడా ఇజ్జత అనిపించే పార్టీ పదవికి అట్నే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని చెప్పి పెద్ద సార్కు ఉత్తరం రాస్తానా. ఓరి వారి ఇంకో 6 నెలల్లో మీ సారు నిజంగానే రాజీనామా చేస్తాడట. తెలంగాణ మేధావులు అనుకుంటాను ఈ ముచ్చట. అందుకే మీ అక్క కవితక్కని కూడా మళ్ళీ తెలంగాణలో బగ్గ తిరిగమని చెప్పిండట మీ పెద్ద సారు. అట్లనా? అయితే మా అక్క పార్టీకి ప్రెసిడెంట్ అవుతుందంటవా? గా ఆశలు పెట్టుకోకురా. మీ అక్కను మీ రామన్నను నమ్మినందుకే పార్టీకి మీ సారుకు ఈ గతి పట్టిందని సార్ దగ్గరికి రిపోర్ట్ వచ్చిందట. మీ పార్టీ నాయకులే అక్కడక్కడ అనుకుంటాను రా, నా చెవున పడ్డది. అగో ఇంకెవరు ఉన్నారే మామ? అయితే మా అన్న లేకపోతే మా అక్క, వీళ్ళిద్దరు కాకపోతే మా సారే నడిపియాలి పార్టీని. ఎందుకు లేరా? మీ అక్క మీ అన్న కంటే ముందటి నుంచి మీ పెద్ద సార్తోని నమ్మకంగా పనిచేసి మీ సార్తోని సమానంగా పార్టీల పేరున్న హరీష్ అన్న ఉన్నాడు కదా, గాయనకే పార్టీ బాధ్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటాడట మీ పెద్ద సారు. ఏ గట్ల అసలుకే జరగదు మామ. కొన్ని వద్దులు హరీష్ అన్నకు మంత్రి పదవి రాకుండా చేసిందే మా రామన్న. గసంటిది పార్టీ పగ్గాలు అప్పచెప్తాడంటే ఊకుంటాడా? ఆ నడుమ మా రామన్నను కాదని వేరే కుప్పటి పెడుతున్నా అని చెప్పేసి హరీష్ అన్న బాగానే పుకార్లు కూడా వచ్చే. గసంటిది మా పార్టీ పగ్గాలు అప్పచెప్తా అంటే ఊకుంటాడా మా రామన్న? అది అస్సలుకే జరగదు చూడు. ఊరి వారి మీ పెద్ద సారు ఏ నిర్ణయం తీసుకున్నా కుటుంబంలో అందరు వినాలని మాట తీసుకున్నాడట అందరి దగ్గర. మీ రామన్న నువ్వన్నట్టు ఇన్ని రోజులు గట్లనే ఉండే కానీ ఇప్పుడు బయట తగ్గకపోయినా ఇప్పుడు ఇంట్లో తగ్గిండట కొంచెం మీ రామన్న. కుటుంబం అందరు కలిసి కూర్చొని గట్టిగా చర్చించినాకనే ఈ నిర్ణయం తీసుకున్నాడట మీ సారు. గట్లనా? నువ్వు చెప్తుంటే నాకు కూడా నిజమే అనిపిస్తుంది మామ. గట్ల అయితే మా పార్టీ మళ్ళా పుంజుకుంటుంది. కానీ మా పెద్ద సార్ ఏం చేస్తాడంటావు మామ? రాబోయే ఎన్నికల వరకు హరీష్ రావును ముందు పెట్టి మళ్ళీ మీ పార్టీ అధికారంలోకి వచ్చేటట్టు చేసుకొని అవసరమైతే అప్పటి పరిస్థితులను బట్టి అప్పటిదాకా అధికారంలో ఉన్న కేంద్ర పార్టీకి మద్దతు ఇచ్చి మీ పెద్ద సారు ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ పోస్టు చేయాలని ప్లానింగ్లు ఉన్నాడట. సరే నువ్వు అన్నట్టే జరిగింది అనుకుందాం కాసేపు. మరి ముఖ్యమంత్రి పోస్టుకు హరీష్ అన్న, రామన్న, కవితక్క కొట్లాడుకోరా? గది అంతేం లేదు. హరీష్ రావు ముఖ్యమంత్రిగా ఉంటాడట, మీ అక్క కేంద్ర మంత్రి చేస్తారా అని అందరు అనుకుంటాను. ఓ మామ, ఇది వరకే మా అక్క మీద లిక్కర్ కేసు ఉండే, మా అన్న రామన్న మీద ఈ ఫార్ములా కేసు, అది కోర్టులు ఉండే. మా సారు పెద్ద సారు ఏటీఎం ప్రాజెక్టు చిచి అదే కాళేశ్వరం ప్రాజెక్టు కేసు అవుతుందని పుకార్లు పుట్టబట్టే. ఇవన్నీ కాదని ఇదేమన్నా సినిమానా మామ నువ్వు చెప్పినట్టు అయితానికి? గీనుమో నాకెందుకురా? మీ పెద్ద సారు ఫామ్ హౌస్లా ఉచ్చిగానే లేడు, గీ పిలాని మీద ఉన్నాడని మీ పార్టీ లీడర్లు అనుకుంటాను అంటేనేమో. ఊరిని మా సారు ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా చల్లగా ఇంటికాడ వండుకుండేమనుకున్నా కానీ పిద్ద పిల్లానే ఎత్తాండుగా. అరే ఇక ఉత్తరం రాసుడు బంద్ పెట్టి చక్కగా నువ్వైతే ఆఫీస్కు రా. అసలే మీ అక్క సిరివల్లి కూడా రాలేదు, నేను ఒక్కనే ఉన్నా. మామ జర ప్లీజ్ ఇవాళ ఒక్కరోజు ఎట్టనే చేసి మేనేజ్ అయ్యి మా పెద్ద సార్ దగ్గర పోయి న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పి మళ్ళీ ఎమ్మటే వస్తా. అరే ఇగో నువ్వు ఎట్లా మీ పెద్ద సార్ దగ్గరికి పోతున్నావు కాబట్టి మీ సార్ తాగే మందు ఒక్క ఫుల్ బాటిల్ పట్టుకురారు రాగా. ఏ తిక్కలోడా, మా సార్ దగ్గర మందు బాటిల్ ఎందుకుంటాయి? మా సార్ మందాంగా నువ్వు చూసినావా? మా సార్కి వచ్చి ఎప్పుడన్నా కలిపి మందు పోసినావా? అరే పతోడు మా సార్కు మందుకు లింకు పెట్టుడే. ఇంకొకసారి మా సారు మందు తాగుతాడని ఎవడన్నా అనాలే, ఇక అప్పుడు ఉంటుంది చూడు అసలు ఆట. ఏందిరా నా మీద గరం అవుతా అన్నావు? మంది అనుకోంగా ఇన్నా నాకేమెరక, ఏదో తెలియకన్నా తీయ రాదు. ఏదో మామవా నువ్వుకుంటున్నా, లేకుంటేనా? అబ్బో ఇప్పుడు కొట్టేటట్టే ఉన్నాడు.
చూసిన అరులా కేసీఆర్ ఫామ్ హౌస్లా ఉత్తగం లేడు, పెద్ద పిలాని మీదనే ఉన్నాడనే కొంతమంది. లేదు పెద్ద సార్కు ఆరోగ్యం సహకరించనే ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేడు, ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటాడు కేసీఆర్ అనే కొంతమంది అంటారు. ఇక మరి చూడాలి రాను బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందో ఏమో మనకేమెరక.